ఎన్టీఆర్ పైకి కనిపించేంత సైలెంట్ కాదు అని ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. బయట చాలా రిజర్వ్డ్గా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మహా అల్లరి చేస్తాడు. తనకు కావలసిన వాళ్లతో ఎన్టీఆర్ ఎంత చిలిపిగా ఉంటాడు అనేది మనం చాలాసార్లు చూసాం. రాజమౌళి, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఎన్టీఆర్లోని మరో మనిషి బయటకు వస్తాడు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సంబరాల్లో కూడా ఆ చిలిపి ఎన్టీఆర్ మళ్ళీ బయటకు వచ్చాడు. అక్కడ అందరూ దాదాపు ఎన్టీఆర్ కంటే చిన్నవాళ్లే. దాంతో హుందాగా కనిపించాలని చాలా వరకు మేనేజ్ చేశాడు ఎన్టీఆర్. పెద్దరికం ప్రదర్శిస్తూ అందరికీ ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. దానికి తోడు ఆయన బావమరిది న్యార్నే నితిన్ ఇందులో హీరో. స్టేజ్ ఎక్కిన తర్వాత చాలాసేపు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాడు జూనియర్. కేవలం నటీనటుల గురించి మాత్రమే కాదు, టెక్నికల్ టీంను కూడా గుర్తుపెట్టుకుని ప్రశంసించాడు. చాలా వరకు హుందాగానే స్పీచ్ ఇచ్చిన ఎన్టీఆర్ మధ్య మధ్యలో నాగవంశీ, నిర్మాత చిన్నబాబుల మీద సెటైర్లు పేల్చాడు. అలాగే తన బావమరిది నితిన్ గురించి చెబుతూ చాలా సరదాగా మాట్లాడాడు ఎన్టీఆర్. తన పెళ్ళైనప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడని, తన దగ్గర అసలు మాట్లాడేవాడు కాదు అంటూ గుర్తు చేసుకున్నాడు ఎన్టీఆర్. వీడేంటి అసలు నాతో మాట్లాడడు అని చాలాసార్లు అనుకున్నానని, మొదటిసారి ధైర్యం చేసి నేను యాక్టర్ అవుతాను బావా అని నా దగ్గరకు వచ్చి చెప్పాడని తెలిపాడు ఎన్టీఆర్. సరే మంచిది, నీ చావు నువ్వు చావు, నేను మాత్రం నీకు హెల్ప్ చేయనని చెప్పినట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఈరోజు బావమరిది సక్సెస్ చూసి బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సినిమాకు నితిన్ గ్రోత్ని చూసి తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు ఎన్టీఆర్. అక్కడితో అయిపోలేదు, అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. షీల్డ్ ఇచ్చే సమయంలో నార్నే నితిన్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు బావమరిదితో సరదాగా గిల్లి కజ్జాలాడాడు ఎన్టీఆర్. షీల్డ్ ఇస్తూ నితిన్ను గట్టిగా గిల్లేశాడు. దాంతో నితిన్ నవ్వుతూ అలా పక్కకు వెళ్ళిపోయాడు. స్టేజ్ మీద బావమరిది మధ్య ఈ సీన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, టీవీలో చూసిన వాళ్ళు కూడా నవ్వుకున్నారు. నార్నే నితిన్ ఎప్పటివరకు బయట సరిగ్గా ఓపెన్ అయింది లేదు. ఎన్టీఆర్ గురించి కూడా ఎక్కడా పెద్దగా మాట్లాడాడు. ఎవరైనా అడిగితే కానీ బావగారి గురించి చెప్పడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా నితిన్ గురించి ఎప్పటివరకు ఎక్కడా బయట మాట్లాడింది లేదు. నిజంగా ఇద్దరి మధ్య ఇంత సరదా ఉందా, బావమరిదితో ఎన్టీఆర్ ఇంత జోవియల్గా ఉంటాడా అని ఆశ్చర్యపోయారు అంతా. ఎంతైనా బావమరిది కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. కాకపోతే అది బయట చూపించే సమయం ఎప్పుడూ దొరకలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఛాన్స్ వదులుకోలేదు ఎన్టీఆర్.